హాయ్ అండి. ఈరోజు మనం గోదావరి స్పెషల్ వంటకం పొట్టిక్కలు ఎలా చేయాలో చూద్దాం. పొట్టిక్కలకి ముందుగా కావాల్సినవి పనసాకులు. ఈ పనసాకులతో చేసిన బుట్టల్లోనే మనం ఇడ్లీ పిండి అని వేయటం జరుగుతుంది. ఈ పనసాకులతో బుట్టలు ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దాం. బుట్టలకి కావాల్సిన ఆకులు మీడియం సైజులో ఉంటే చాలా బాగుంటుందండి. ఒకే సైజులో ఉండే 3 ఆకులు చొప్పున మనం చూసుకుని కోసుకుంటాం. కోసిన ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని సెపరేట్గా మూడే ఆకులు చొప్పున ఒక చోట పెట్టుకుంటాం. ఈ తీసుకున్న ఆకుల్ని ఈ వీడియోలో చూపించినట్టుగా 3 ఆకుల కింద పేర్చుకొని అప్పుడు సెంటర్లో ఒక ఈనతో కుట్టి తర్వాత 3 పక్కల ఫోల్డ్ చేస్తాం. కానీ ఫోల్డ్ చేసేటప్పుడు ఏ పక్క కన్నం లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి పిండి కారదు. పిండి కారటం వల్ల అలాగే ఇడ్లీ పొంగుతుంది కదా, అలాగే ఇది కూడా పొంగిపోయే అవకాశం ఉంది. అందుకని ఆ కన్నాలు రాకుండా చూసుకోవాలి. అదేనండి పొట్టిక్కలకి కావాల్సినది. ఆ బుట్టల్లో పిండి వేసుకునేటప్పుడు అది కారకుండా చూసుకోవాలి. ఒకవేళ కారినా తుడుచుకోవాలి. ఎందుకంటే ఆ పిండి మళ్ళా ఇడ్లీ పాత్రలో నీటిలో పడితే అది పొంగిపోయే అవకాశం ఉంది కాబట్టి అది కారకుండా చూసుకోవాలి. ఇప్పుడు పిండితో నింపిన పొట్టిక్కల్ని ఒక్కొక్కటిగా ఇడ్లీ పాత్రలో పేర్చుకుంటామండి. ఇడ్లీకి ఎలాగైతే నీరు వేసుకుంటారో ఈ పొట్టిక్కలు కూడా అలాగే నీరు వేసుకుంటే సరిపోతుంది. కానీ పెట్టుకునేటప్పుడు మాత్రం పిండి కారకుండా ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి. పొట్టిక్కలు ఉడికిన తర్వాత పొట్టిక్కల మధ్యలో ఒక గాడిలా వస్తుందండి అది. కానీ అది ఉడికిపోయినట్టు కాదు. ఆ మధ్యలో మళ్ళీ ఒక చెంచా కానీ ఏదైనా పెట్టి చూసుకుంటే కింద పిండి తగలకపోతే ఉడికినట్టు. సో ఉడికిపోయాక మనం తీసుకుంటే తెలుస్తుంది మీకు. ఆకుల కలర్ కూడా మారిపోతుంది.